ఎలక్షన్స్ లో వైఎస్ జగన్ ఘోరంగా ఓడిపోయారు. అయితే ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఈవీఎంల వలననే వాళ్ళకి ఓటమి దక్కిందని వైసీపీలో ప్రతి ఒక్కరు అనుకున్నారు. అయితే అసలు వైసీపీ ఎందుకు ఓడిపోయిందంటే ప్రజల వ్యతిరేకత వలననే వైసీపీ పార్టీ ఓడిపోయిందని సజ్జల అంటున్నారు. అయితే వైఎస్ కి ఇంకా బుద్ధి రాలేదా? సో ఈ విషయంపై డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మా అంకిత, మన వీక్షకులు కూడా నమస్కారం. సార్, గడిచిన ఎన్నికల్లో ఏపీలో సార్ చూసుకుంటే జగన్ ఘోరంగా ఓడిపోయారు. 11 సీట్ల స్థానంతోనే ఆయన గెలిచారు. సో దట్ ఏమని చెప్పారంటే ఈవీఎంల వలననే వాళ్ళు ఓడిపోయారు, ఏదో తేడా అయింది అనేసి అనుకున్నారు. కానీ తాజాగా చూస్తే సజ్జల ఒకటి అన్నారు అనమాట, ప్రజల తీర్పు వలననే వైసీపీ ఓడిపోయింది అని. సో దానిపైన మీరేమంటారు? ఆడలేక ఓటి మధ్యలో అని ఇప్పుడు డ్యాన్స్ చేసేవాడు కుదరక ఆ మధ్యలో ఓడిగా ఉందని అన్నట్టుగా ఉంది ఇది. వాళ్ళు మరి అదే ఈవీఎంల్లో కిందసారి 150 స్థానాలు గెలిచినప్పుడు ఈవీఎంలు తప్పని అనలేరా? ఇప్పుడు ఏదైనా వైఫల్యాన్ని కూడా ఉందాగా ఒప్పుకుని ప్రజల ముందుకు వెళ్తే అప్పటికన్నా వీళ్ళకి జ్ఞానోదయం అనుకుంటారు. అంతేగాని ఫలానా ఆయన మూలాన్ని ఓడిపోయాను, ఫలానా అక్రమాల వల్ల ఓడిపోయాను, ఈవీఎంలు ఏం చేస్తాయి? ఇప్పుడు మీరు చేసిన పరిపాలన ఏంటనేది వాళ్ళకి తెలియలేదంటే 5 సంవత్సరాల్లో మీరు ఇంత ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుని ప్రజల్ని హింసించి, ప్రజల్ని లాకప్ డెత్లు చేయించి, తర్వాత ఎన్నికల టైంలో స్థానిక ఎన్నికలప్పుడు ప్రజల్ని తీసుకొచ్చి బెదిరించి కిడ్నాప్ చేసి పోలీసులతో విత్డ్రా చేయించి నామినేషన్స్ అన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైన. తర్వాత ఈ మద్యపాన నిషేధం చేస్తానని 5 సంవత్సరాల్లో మద్యం ఇంకా నాసిరకాని మద్యాన్ని ఎక్కువగా అమ్మటం, ఇసుక అనేది దొరకకుండా చేసి చేతి వృత్తుల పనులు దొరకకుండా చేసి వాళ్ళు జీవితం ఇక్కడ గడవక ఆంధ్రప్రదేశ్లో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయి పిల్లలు ఒకసాట వాళ్ళు ఒకసాట హలో లక్ష్మణ అని ఏడుస్తుంటే ఇవేవి మీ చెవులకి వినపడకపోగా, తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఇవాళ ప్రజాస్వామ్యం గురించి ఇవాళ జైలుకి వెళ్ళి నెల్లూరు దగ్గర ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజాస్వామ్యం అంటే అపహాస్యం చేస్తున్నారు, ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారు, తర్వాత ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకి వినిపించడానికి ఉంది. అవన్నీ ఇన్ని సూక్తులు చెబుతున్న పెద్ద మనిషి మరి చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కారణం లేకుండా అరెస్ట్ చేశారు. ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇచ్చారు, నీకు ఇంకా ఇవ్వాల. నువ్వు ఒక కాంగ్రెస్ పక్ష నాయకుడు కానీ ప్రతిపక్ష నాయకుడు హోదా కాదు, క్యాబినెట్ ర్యాంక్. సరే, అది ఎట్లా ఉన్నా ఇవాళ నువ్వు ఇన్ని శుద్ధులు చెబుతున్నప్పుడు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత నియంత్రణ పోకడలో వెళ్ళావని నీకు తెలియదా? ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అసలు చీఫ్ మినిస్టర్ కన్నా కూడా ఎక్కువగా ఆయనే డిఫెక్టివ్ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు. మంత్రివర్గం లేదు, అక్కడ ఎవరు లేరు. రాష్ట్రంలో కార్యదర్శులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, డీజీపీలు అందరి రోలు ఈయనే పోషించాడు. పోషించినప్పుడు ఎంత ప్రజా వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయనేది తెలియకుండా ఇవాళ ఈవీఎంలు ఇప్పుడు రాక ఈవీఎంల మీద తోశారు. ఇప్పుడు మేము తెలుసుకున్నాము, ఇప్పుడే మాకు జ్ఞానోదయం అయినట్టు ఈవీఎంలు కాదు ప్రజలకు వ్యతిరేకత వచ్చిందని చిన్న పిల్లాడిని అడిగినే చెబుతాడు. ప్రజా వ్యతిరేకత వెల్లులాగా వచ్చినప్పుడు కూడా ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి గారు తెల్లారి కౌంటింగ్ అనగా ఆ రోజు సాయంత్రం కౌంటింగ్ ఏజెంట్లని పెట్టడానికి మీరు తిరగబడి కౌంటింగ్ కేంద్రాల్లో పోరాడి అవతలాడి గెలిచినా కానీ మనం గెలిచినట్టు సర్టిఫికెట్లు తెమ్మని చెప్పిన వ్యక్తి ఇవాళ వచ్చి మళ్ళీ మాట్లాడుతున్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి గారికే నష్టం. అలాంటి వ్యక్తితో ఈ ప్రభుత్వం ఎంత నష్టపోయిందో వాళ్ళ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా చెప్తున్నారు. అంటే ఇప్పటికీ వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలకి తెలుస్తుంది అంటారా? తెలుస్తుంది అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఒప్పుకోవటానికి ఇంత డిలే అయ్యిందంటే ఎప్పుడైనా రాజకీయంలో ఉన్నప్పుడు మనం ఎప్పటికప్పుడు వెంటనే మన ప్రజాస్పందనని చెప్పాలి తప్ప ఈ రకంగా మమ్మల్ని ఎన్నుకోపోవటం ప్రజలు తప్పు అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. నా సొమ్మంతా తినేశారు, తర్వాత ఇప్పుడు రాక నాకు ఓటు వేయలేదు అనే మాట మాట్లాడాడు. అంటే ఈయన సొంత డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళు తిని వాళ్ళు కృతజ్ఞత లేకుండా చేశారని నిందేశారు. అది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే మాట్లాడాడు. తర్వాత మా ఓటమికి కారణం ఇప్పుడు ఈవీఎంలు కాదు అని అంటాం. అంటే ఈవీఎంలు కాదని ఎవరైనా చెబుతాడు. ఇంకా మీరు ఎవరో ఒకటి మీద నిందేయటానికి తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా పార్టీ తరఫున మాట్లాడటం అంటే ఇంకా మిగిలింది ఏదైనా ప్రాణం ఉంటే అది కూడా పోద్ది వాళ్ళ. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ప్రజల్లో ఎవరికి సదాభిప్రాయం లేదు, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలకి లేదు, ఎక్స్ మినిస్టర్స్ కూడా లేదు.
మేమందరం ఓడిపోవటానికి కూడా కారణం సజ్జల రామకృష్ణారెడ్డి. మా సమస్యలను ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి దృష్టి రాక వెళ్ళనవ్వకుండా ఈయన మధ్యలో అడ్డుకునేవాడు. ఆయన నమ్మాడు. ఇప్పుడు ఆయన తప్పే ఉంది, సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్మటం ముఖ్యమంత్రి తప్పు. నారాక అక్కర్లేదు, మీరు సజ్జల రామకృష్ణారెడ్డి కలవండి అని చెప్పటం ఆయన తప్పు. ఆ రోజు వ్యతిరేకించి ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి ఒక నెల రోజుల లోపు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చూసి వీళ్ళల్లో ఎవడ మొగాళ్ళు ఏళ్లే మళ్ళీ నేనే రావచ్చు అని వాళ్ళు మళ్ళీ రీఎంట్రీ ఇచ్చాడు ఆయన. అంతే కదా, వీళ్ళకి ఎవరికి అంత శక్తి లేదు, జగన్మోహన్ రెడ్డిని నా మీద వ్యతిరేకంగా చెప్పి ఆపగలిగినాడు లేడు అని వచ్చాడు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం. ఇప్పుడు పార్టీని పాత్ర వేసి పైన ఉప్పు పాత్ర వేసుకుంటానంటే ఎవడ కాదంటాడు. ఆయన సలహాదారుడిగా ఉండి అంతా నేనై నిర్వహించిన వ్యక్తి ఇవాళ పార్టీకి 11 స్థానాలు వచ్చినాయి అంటే అది అందరూ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళే చెబుతున్నారు కదా దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అని. అవునో కాదో మనం చెప్పలేము, వాళ్ళు చెబుతున్నారు. అది ఇంత ఆలస్యంగా తెలుసుకుని మళ్ళీ ఇవాళ ఆయన తప్ప మాకు దిక్కు లేదనే పరిస్థితికి వాళ్ళు వచ్చేసారు. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పార్టీలో ఉండే ఇతర నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి గారే బెటర్ ఆప్షన్ అని. కాబట్టి ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు అంటే ఒక రకంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ఆలోచించుకోవాలి, ఈయన్ని మళ్ళీ వచ్చాడు ఇక మళ్ళీ మన ప్రజల్లోకి ఏ ముఖం పెట్టుకుని వెళ్తామని. రైట్, ఇక్కడ ప్రజలు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి కాలేదా అంటున్నారు. దీనిపైన మీరేమంటారు? అదే మనం ఇప్పుడు దాదాపుగా చెప్పుకుంది అదే కదా. ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా వదిలేశారు. ఇప్పుడు ఇంత నష్టం జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నాకు సజ్జల రామకృష్ణారెడ్డికి మించిన శక్తివంతుడు లేడు, అంత వ్యూహకర్త లేడు, నాకు అంత తెలివితేటలు ఉన్నాడు లేడు, అతనే రావాలి అన్న తర్వాతే కదా ఇప్పుడు ఆయన మళ్ళీ రంగప్రవేశం చేస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వస్తాడు, అందరూ వస్తారు. కాబట్టి ఇక ఇంతకన్నా మొన్న 10 వచ్చినాయి, ఈసారి ఆ 10 కూడా ఎందుకు వస్తాయి? 151 స్థానాల నుంచి 151 స్థానాలు వచ్చినాడు పక్కన రామకృష్ణారెడ్డి గారు లేడు ఆయనకి. ఆ తర్వాత వచ్చాడు సలహాదారు పాత్రలో వచ్చి అన్నీ తనయ్యాడు. అక్కడ ముఖ్యమంత్రి పదవి కూడా ఆయనే అన్ని నిర్వహించాడు. ఇప్పుడు మళ్ళీ అదే వ్యక్తి తప్ప ఇక అంతకు మించిన ప్రతిభావంతుడు మా వైఎస్ఆర్సీపీలో లేదనే కదా ఇప్పుడు వాళ్ళు చెబుతుంది. ప్రజలు కూడా ఎట్లా సహిస్తారు? ఇతను ఎప్పుడు ప్రజల్లోకి వచ్చిన మనిషి కాదు, అసలు ముఖ్యమంత్రి రాలేదు. అసలు ఆయనే రాకపోతే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఎంతమందిని వాళ్ళు చూడలేదు జనం. కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చి మళ్ళీ మాట్లాడటం అనేది వైఎస్ఆర్సీపీకి నైతికంగా మరొక ఓటమికి సన్నద్ధం అవుతున్నట్టు మనం అనుకోవాలి. అంటే ఇప్పటికి వైసీపీ పార్టీలో ఉన్న కార్యకర్తలకి తెలుస్తుంది అంటారా? తెలుస్తుంది అంటే ఇప్పుడు ఆయన ఒప్పుకున్నాడు ఒప్పుకోకపోయినా అది వాస్తవం. ఒప్పుకోవటానికి ఇంత డిలే అయ్యిందంటే ఎప్పుడైనా రాజకీయంలో ఉన్నప్పుడు మనం ఎప్పటికప్పుడు వెంటనే మన ప్రజాస్పందన అనేది చెప్పాలి తప్ప ఈ రకంగా మమ్మల్ని ఎన్నుకోపోవటం ప్రజలు తప్పు అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. నా సొమ్మంతా తినేశారు, తర్వాత ఇప్పుడు రాక నాకు ఓటు వేయలేదు అనే మాట మాట్లాడాడు. అంటే ఈయన సొంత డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళు తిని వాళ్ళు కృతజ్ఞత లేకుండా చేశారని నిందేశారు. అది సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అదే మాట్లాడాడు. తర్వాత మా ఓటమికి కారణం ఇప్పుడు ఈవీఎంలు కాదు అని అంటాం అంటే ఈవీఎంలు కాదని ఎవరైనా చెబుతాడు. ఇంకా మీరు ఎవరో ఒకటి మీద నిందేయటానికి తప్ప సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇంకా పార్టీ తరఫున మాట్లాడటం అంటే ఇంకా మిగిలింది ఏదైనా